హైదరాబాద్ మీటింగ్స్కి నేను వెళ్ళినాను. హైదరాబాద్ మీటింగ్స్ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా నేను వాక్యం చెప్పేదానికి పైకి వెళ్ళలేదు. ఒక వృద్ధురాలు ముసలామె నా దగ్గరికి వచ్చింది. చెప్పాలంటే ఒక పల్లెటూరు స్త్రీ అనుకుందాం, మొరటు స్త్రీ, చదువు లేదు ఆమెకు. ఆమె నా దగ్గరికి వచ్చి ఒక కవర్ బయటికి తీసింది. ఆ కవర్ పాత కవర్, మాసిపోయిన కవర్, బాగా నలిగిపోయింది. ఆమె నా వైపు వచ్చి, అయ్యా పాస్టర్ గారు, 15 సంవత్సరాల కిందట 15 years బ్యాక్ టెలివిజన్లో మీరు వాక్యం చెబుతూ అకస్మాత్తుగా ఒక జబ్బును గురించి చెప్పారు. ఆ జబ్బు కలిగిన వ్యక్తిని నేనే. అప్పుడే వెంటనే స్వస్థత అయింది. ఇప్పుడు జబ్బు బాగా 15 years అయిపోయింది. 15 సంవత్సరాలు అయింది, ఆ జబ్బు నాకు లేదు. యేసుప్రభు ఆరోస్తలకి ఇచ్చాడు. అప్పుడు అనుకునిందంట, ఈ సేవకునికి నేను ఈ డబ్బు ఇవ్వాలనుకునిందంట. ఎలా మీకు ఇవ్వాలనో తెలియదు, బ్యాంకు నుంచి ఎలా పంపాలనో తెలియదు, ఫోన్పే గూగుల్ పే అంటే తెలియదు, చెక్కు రాయడం అంటే తెలియదు, ఎవరికన్నా ఇస్తే మీకు ఇస్తారో లేదో తెలియదు. అందుకని ఎవ్వరికి తెలియకుండా నా కొడుకు నా కూతురికి తెలిస్తే మళ్ళీ ఇస్తామని తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా దాచిపెట్టుకోనున్నాను. ఇది మీకే ఇవ్వాలని, ఇది మీకే ఇవ్వాలని. హల్లెలూయా. ఆ కవర్ చూస్తే నలిగిపోయిందండి. ఆ కవర్ చూస్తే పాతగా మాసిపోయింది. ఆ కవర్ బయటికి తీస్తుంది ఆమె. అయ్యా, మీ కొరకే ఈ 15 సంవత్సరాలు ఎత్తి పెట్టుకొనున్నాను. ఆమె కొడుకుకు తెలియదు, కూతురుకు తెలియదు, ఎవరికి తెలియదు. మీ కొరకు ఎత్తి పెట్టుకొని హైదరాబాద్లో ఇక్కడికి మరి చందానా గారికి వస్తున్నారని తెలుస్తూనే వచ్చి మీటింగ్లో ఉండాలా, ఇచ్చేదానికి వచ్చాను, ఇచ్చిపోతున్నాను అంతే. ఆమె అది మన దేవుని కృప అండి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఇదిగో అంధకారములో ఉండేటువంటి రహస్య నిధులను, లేకపోతే రహస్య స్థలములలో ఉండేటువంటి ఆ నిధులను ఐ జస్ట్ కీప్ ప్రిజర్వ్డ్ ఫర్ యూ. నీ కొరకు నేను ఎత్తిపెట్టుకోని ఉంటున్నాను. ఒక టైం వస్తుంది, ఆ టైంలో అది ఆ కవర్ మీకు ఇచ్చేస్తాను. దేవుడు చెప్తున్నాడు, నేను ఎత్తిపెట్టినటువంటి ఆ దీవెన మీకు నేను ఇస్తాను, కేవలము మీ కొరకే. ఆమేనందామా? ఆమేనందామా? దేవునికి స్తోత్రాలు స్తుతులు కలుగును గాక.